అనంతరం వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. వీరికి ఆదాయం పెరిగి ఖర్చులకు ఉపశమనం లభిస్తుంది. మంచి నేర్పరితనంతో సమస్యల నుంచి బయటపడతారు. మీ ఆశయాలు, లక్ష్యాల సాధనలో మీ తోటివారు భాగస్వాములవుతారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు లభిస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని చాలా ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. ప్రస్తుత పరిస్థితులను అధిగమించి మీ కార్యాలను చక్కదిద్దుకుంటారు. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. పోగొట్టుకున్న డబ్బు చేతికందే అవకాశం ఉంది. అందరి ప్రేమానురాగాలు పొందుతారు. సంతానం యొక్క విద్యా ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెద్దల సలహాలు, సూచనలు పాటిస్తారు. గత వారం మీరు ఎదుర్కొంటున్నటువంటి శరీర అనారోగ్యం తగ్గిపోతుంది. వ్యాపారస్తులకు అనుకోని విధంగా వ్యాపారంలో లాభాలు తగ్గుతాయి. ఉద్యోగాలలో మీపై వచ్చిన అనవసర అభియోగాలు తొలగిపోతాయి. మిమ్మల్ని విమర్శించిన వారే మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇండస్ట్రియలిస్టులకు, రాజకీయవేత్తలకు, కళాకారులకు సంతోషకరమైన సమాచారం లభిస్తుంది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగం వారి యొక్క కళలు ఫలిస్తాయి. ఈ వారం ఈ రాశి మహిళలకు భూలాభం పొందేటటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు ముఖ్యంగా మంగళ, బుధవారాలలో మానసిక ఆందోళనకు గురవుతారు. దగ్గరి వారితోనే కలహాలు, కొందరి విషయంలో మీ అంచనాలు తప్పుతాయి. మరియు ఈ 2 రోజులు ఆర్థిక విషయాల్లో కొంత నిదానం పాటించాలి. వీరు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభం కలిగి తద్వారా వీరు ఈ వారమంతా ఎదుర్కోబోయేటటువంటి చికాకుల నుండి బయటపడి శుభప్రదంగా జీవిస్తారు.